హాయ్ నమస్తే. క్యారెట్ ఫ్రై చేసేద్దామా? చాలా బాగుంటుందండి. ఈ విధంగా క్యారెట్ ఫ్రై కనుక చేసి పెట్టామంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. నేను దానికోసం బాండి పెట్టుకున్న, తగినంత ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోనే పోపు దినుసులన్నీ వేసేసుకుంటున్నా. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయ, కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే కంటికి చాలా మంచిది కదా. పిల్లలకి ఏదో ఒక రూపంలో కరివేపాకు అంటే పెట్టండి. ఒకసారి కలిపేసుకుని దోరగా వేగిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకుందాం. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుందాం. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుని వేయించుకుందామంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నా. ఒక్కసారి కలిపేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుందాము. చూసారా చక్కగా వేగిపోయినాయి కదా. దీంట్లోనే నేను ఒక 1/2 కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను. దీన్ని చాపర్లో వేసుకుని సన్నగా కట్ చేసేసుకున్నా. చాపర్లో వేసుకుని కట్ చేసుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుద్దండి. పొద్దున పూట పిల్లలకు లంచ్ బాక్సులు పెట్టాలంటే ఇలాంటి పరికరాలు మన దగ్గర ఉండడం చాలా అవసరం. నేను కొంచెం పసుపు, ఉప్పు, కారం అనేది వేసుకుంటున్నాను. నేను కారం 1 స్పూన్ వేసుకున్నాను. ఇంతకుముందు నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను కూరకు సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు మొత్తం కూరకు పట్టేలాగా కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీలో ఎవరు చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఏ మసాలాలు కూడా వేయనండి. ఇలాగే చేస్తాను. ఎప్పుడు చేసినా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కూరనైతే. అల్లం వెల్లిపాయ కూడా వేయనవసరం లేదు. ఇలా చేస్తేనే ఈ కూరకి టేస్ట్ మరింత పెరుగుద్ది. మీ ఇష్టం అండి. మీరు మసాలాలు వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. అంతేనండి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళొక్కసారి కలిపేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఒక్క కూరతోనే మనం ఇంకేం పెట్టుకోని అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.